ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కూర్చోండి, భోజనం వడ్డిస్తాను. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. నిషి, నీతో మాట్లాడాలి, రా. నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ లేవు, వెళ్ళు. నిషి, అర్జెంటుగా మాట్లాడాలి. ఏయ్, ఏంటి నీ గోలా? ప్రశాంతంగా భోజనం కూడా చేయనివా? నువ్వు రా నిషి. సరే, ఏంటో ఇక్కడే చెప్పు. ఎందుకింత పెద్ద తప్పు చేశాం నిషి? మావయ్య జైల్లో ఉంటే తినకూడదా? తిండి మానేసి బాధగా కూర్చుంటే కేసు పోయి మావయ్య ఇంటికి వచ్చేస్తారా? నిషి, నేను మాట్లాడుతుంది తినడం గురించి కాదు నిషి. మరి పెన్ డ్రైవ్ గురించి. పెన్ డ్రైవ్ గురించి. పెన్ డ్రైవ్ గురించి. పెన్ గురించా? అవును. నేనేం చేశా? వదిన రూమ్ లో ఉన్న పెన్ డ్రైవ్ దొంగతనం చేసి ఆ దివ్యాంగకి ఇచ్చాను. పిచ్చి పట్టిందా? నేను దివ్యాంగకి పెన్ డ్రైవ్ ఇవ్వడం ఏంటి? ఇంతకు ముందు తీశాను అన్నారు, ఇప్పుడు తీసి వేరే వాళ్ళకి ఇచ్చాను అంటున్నారు. నా ఇంట్లో నన్నే దొంగలు చేయాలని చూస్తున్నారా? నువ్వు దొంగతనం చేసినప్పుడే నువ్వు దొంగ అయిపోయావు నిష్క. ఇప్పుడు జస్ట్ అందరి ముందు బయటపడుతోందంతే. అయినా నువ్వు పెన్ డ్రైవ్ని దివ్యాంగకి ఇచ్చావనడానికి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. నేను పెన్ డ్రైవ్ ఇచ్చిన విషయం వీళ్ళకి ఇలా తెలిసిందే. సాక్ష్యాలున్నాయి అంటున్నాను. ఏమున్నాయి? నీ మొహంలో భయం, చెమటలు, నీ కళ్ళల్లో కంగారు. నువ్వు దాచాలనుకున్నా నీలో ఉన్న భయం నిజాన్ని దాచలేదు నిషి. నేను కంగారు పడ్డమేంటి? అయినా కంగారు పడాల్సిన అవసరం నాకేంటి? ఓహో, అవునా? అయితే నువ్వే తప్పు చేయలేదు, అంతే కదా నిషి? అవును. సరే, మరైతే దివ్యాంకకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి నేనిచ్చిన పెన్ డ్రైవ్ సేఫే కదా అని అడుగు. తను ఏ పెన్ డ్రైవ్ అని అడిగితే నువ్వు తప్పు చేయనట్టు. ఒకవేళ సేఫే అంటే నువ్వు తప్పు చేసినట్టు. ఏంటే ఊరుకుంటుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సరే, నిజంగానే తీశాననుకో, నీకెందుకు? ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కాదనటానికి నువ్వెవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.